నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. సో ఇక్కడ ఎందుకంటే నిన్న ఏదైతే బాలనగర్ లో జరిగిన షీలా ట్రాన్స్జెండర్ అనే అమ్మాయిని సో ఎవరైతే హత్య చేసారో దానికి సంబంధించి సో ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి ట్రాన్స్జెండర్స్ అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు. అమ్మా చెప్పండి అమ్మా, ఏం చెప్పాలి? ఈ హత్య జరిగిందంటే దానికి కారకులు ఎవరమ్మా? ఈ పిల్లలందరూ రోడ్డు మీదకి వస్తున్నారంటే కారకులు ఎవరు? ఒక తల్లిదండ్రులు వాళ్ళు సమాజానికి జడిసి వాళ్ళని బయట పంపించడమో వీళ్ళు బయటకు రావడమో జరుగుతుంది. అదే వాళ్ళు ఇళ్లలో వాటి పెట్టుకున్నట్టయితే ఈ పిల్లలు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలాగా పాపం వాళ్ళకి వేరే వేరే వృత్తులకు పోయి ఆ వృత్తులకు వెళ్తున్నారండి. ఎందుకు వెళ్తున్నారు ఆ వృత్తులకు చెప్పండి? ఎవరన్నా వాళ్ళకి పనిస్తున్నారా? ఎవరు పనివ్వరు. కుటుంబాలు బయట పెట్టేస్తుంది. ఒక ప్రభుత్వం పట్టించుకోదు, సొసైటీ పంపించుకోదు, వాళ్ళకి వేరే దారి లేదు. దానివల్ల అక్కడికి వెళ్తున్నారు. కనీసం ఆ రోజుల్లో అలాగంతా అయిపోయింది. ఆ రోజుల్లో చాలా మర్యాదగా బ్రతుకుతుండేవాళ్ళు అన్నమాట. మన ఇతిహాసాలను వాటిలో చూసుకున్నట్టయితే వీళ్ళందరూ ఎలా పుట్టారు, ఎప్పుడు అందరికీ తెలియదు. ఏంటి ఈ మధ్య వీళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే సృష్టి వచ్చిందో, మానవ సృష్టి ఎప్పుడు వచ్చిందో అప్పుడే వీళ్ళు కూడా పుట్టారు. అప్పటి నుంచి వాళ్ళందరూ చాలా మంది బయటికి రాలేదు. కొన్ని యుగాల తర్వాత వచ్చిన తర్వాత కూడా అప్పుడు మనకి ఇతిహాసాల్లోని వీళ్ళంటే ఎవరు అని అందరికీ తెలిసింది. వీళ్ళందరినీ ఎంత మర్యాదగా వాళ్ళు కాపాడుకున్నారు. వీళ్ళకి కోర్టులను వాటిలో ఉద్యోగులు ఇచ్చేవాళ్ళు. మహారాణులకేమో వీళ్ళకి గార్డియన్స్ లాగా పెట్టుకుంటుండేవాళ్ళు. అలాగే చాలా మళ్ళీ ఫంక్షన్స్ అయితే వాటన్నిటికీ వెళ్ళడము, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడం, వీళ్ళు అడుక్కునే ఇచ్చేవాళ్ళు. అడుక్కున్న పరిస్థితి లేదు. అంత మర్యాదపూర్వకంగా జరుగుతూ ఉన్నప్పుడు 1862లోని ఒక యాక్ట్ వచ్చింది. ట్రైబ్ క్రిమినల్ యాక్ట్ ఏదో వచ్చిందన్నమాట. బ్రిటిషర్స్ తీసుకొచ్చారు. అందులోని 377 యాక్ట్ సెక్షన్ కూడా వాళ్ళు క్రిమినల్ చేసిన బట్టి ఆ బ్రిటిషర్స్ టైం నుంచి వీళ్ళు చాలా వివక్షతగా పొందుతున్నారు. మనకి అన్ని హక్కులు మనం ఎలా సంపాదించుకున్నాము ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత. దీని ఒక్కటాన్ని ఎవరు పట్టించుకోలేదు. అంటే దీని మీద చాలా విభజించారు. ఆ రోజుల్లో నుంచే దీన్ని కూడా ఒక ఇదిగా తీసుకున్నట్టయితే ప్రభుత్వము ఇంతమంది పిల్లలు ఇంత విభజితకు వచ్చి ఉండేవాళ్ళు కాదు. దశాబ్దాల తర్వాత కదా 2014లో నక్సల్ జడ్జిమెంట్ వచ్చింది, థర్డ్ జెండర్ యాడ్ చేయమని. దాన్ని ఎవరైనా ఇంప్లిమెంట్ చేశారా? దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత 2019 వచ్చింది. 2019 వచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంటేషన్ ఎక్కడ లేదు. గవర్నమెంట్కి ఎక్కడికి వెళ్ళినా ఎవరికి తెలియదు దీని గురించి. దానికి ఎవరు బాధ్యతలు? మరి గవర్నమెంట్ బాధ్యత కాదా? ఇప్పుడు ఏదైనా ఒక యాక్ట్ వచ్చిందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అందరికీను. అలాగే వీళ్ళకి ఒక యాక్ట్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ దగ్గర నుంచి వివక్షత వచ్చింది? వీళ్ళకి ఎందుకు అవన్నీ పెట్టట్లేదు? అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు, అందరికీ హౌసింగ్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. మరి వీళ్ళకి ఎవరా? వీళ్ళకి ఇంకా కంపల్సరీగా ఇవ్వాలి. వేరే వృత్తి లేదు వీళ్ళకి. అలాగే వీళ్ళకి కాపాడుకున్న బాధ్యత గవర్నమెంట్ కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఏంటంటే ఇన్నాళ్ళు ఎలాగో పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వచ్చేసరి పెట్టి కనీసం ఈ జనరేషన్ని ఇందులోనే చాలా తెలివితేటలు ఉంటారు. అఖండమైన తెలివితేటలు ఉంటారు. డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మన స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళే చాలా డబుల్ పీజీ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. అలాంటి అందరిని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఈ జనరేషన్ అన్న కనీసం స్కూల్స్లో అవేర్నెస్ లేదు. స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు చదువుకోలేరు. స్కూల్కి చదువుకున్నట్టయితే పిల్లలందరూ హెరాస్ చేస్తారు, బుల్లింగ్ చేస్తారు, డ్రాప్ అవుట్స్ అయిపోతున్నాడు. ఆ డ్రాప్ అవుట్స్ చదువు లేదు, ఏం లేదు. ఈ కనీసం ఈ జనరేషన్ని ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని వీళ్ళకు కూడా స్కూల్స్లోనే కౌన్సిలర్స్ పెట్టి వీళ్ళు డ్రాప్ అవుట్ అవ్వకుండా, ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనుకొని వీళ్ళకి చదువులు కూడా కొనసాగిస్తున్నట్టయితే ఫ్యూచర్లోని ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. తర్వాత మీరే కూడా చాలా బాధ్యత తీసుకోవాలి. ఇంతవరకు ఏంటి, ఎక్కడన్నా ఏదైనా చిన్న రేపు జరిగిందంటే దాన్ని చూపిస్తారు. వీళ్ళ దగ్గర ఏదైనా ఒకటి నెగిటివ్ అయిందంటే దాన్ని చూపిస్తారు. వీళ్ళలో పాజిటివ్ ఎంతో ఉంది. డాక్టర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, ఎంతోమంది చిన్న ఛానల్స్లో వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నాయి. కానీ మెయిన్ స్ట్రీమ్లోని వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇది మీరే చాలా బాధ్యత తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా తీసుకొని అవేర్నెస్ తీసుకొచ్చినట్టయితే కనీసం ఈ జనరేషన్ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం తప్పు పని చేయట్లేదు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళని చదివించుకోవాలి, వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళని పోషించే బాధ్యత తీసుకుని వాళ్ళని ఒక బాధ్యతగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి, నిన్న ఏం జరిగింది అసలు? బాలనగర్ లో ఇట్లా షీలా ట్రాన్స్జెండర్ అనే అమ్మాయి హత్య జరిగిందా? ఏం జరిగింది? గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక గ్యాంగ్ తయారయ్యారు. బాలనగర్ ఇటు సైడు అర్జున్ సింగ్, జమీలు అనేసి వీళ్ళిద్దరు మెయిన్ వాళ్ళిద్దరు ఇంకా చాలా మందిని పోగు చేశారు. వాళ్ళు 10-20 మంది బ్యాచ్ ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే రెగ్యులర్గా ఎక్కడైతే సెక్స్ వర్క్ చేస్తారో ట్రాన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళటం, వాళ్ళని కత్తులతో, షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్తో బెదిరించడం, పైసలు తీసుకోవడం. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న పైసలే కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి నగలు, గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ చేసుకోవడం, బెదిరించి, లేకుంటే చంపేస్తాం. ఫస్ట్ బెదిరించారు, తర్వాత హింసించడం స్టార్ట్ చేశారు. షార్ప్గా ఒళ్ళంతా ఘాట్లు పెట్టడము, రక్తము,
మలమూత్రాదులు తాగించడము ఇవన్నీ చాలా అసలు అంటే చెప్పుకోలేనంత బాధలు పెట్టారు. అది అప్పుడే ఎఫ్ఐఆర్లు అయినాయి చాలా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. హైటెక్ సిటీ, బాలనగరు, సనత్ నగరు, అసలు సురారం ఇవన్నీ కూడా అయినాయి కానీ పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏది కూడా. ఇప్పుడు కూడా బయటే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈ ప్రెస్ మీట్ అయితే కూడా బెదిరించారు ఫోన్ చేసి. నేను ఏంటంటే అది తీసుకున్నందుకు ఈ రోజు వచ్చింది యాక్చువల్గా. షీలని వాళ్ళు పొద్దునే ఆమె పాపం బస్తీ కోసం బయటకు వచ్చింది. ఆమె నట్టనే కిడ్నాప్ చేసుకొని తీసుకొని పోయి మాకు 5 లక్షలు ఇస్తే వదులుతాం, లేకుంటే డిమాండ్ చేసిండ్రు, లేకుంటే చంపేస్తామన్నారు, చంపేసిండ్రు. నిన్న ఇన్సిడెంట్ ఎలా జరిగిందని మీకు ఎలా తెలిసింది? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీన్ని? చనిపోయిందని శవము మాకున్న గ్రూప్స్లో వచ్చింది. పలానా బాలనగరు నార్త్లో హిందూ శ్మశానంలో పడేసి ఉంది శవము, రండి అని. పొద్దున్నే కాల్స్ వచ్చినాయి, ఇట్లా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, శీలాన్ని తీసుకొని పోయారంటే మేము అనుకున్నాం పోలీసులు చెప్దామని. కాసేపటికే శవం వచ్చిందనమాట. అప్పుడు మేము అందరం పోయినాం అక్కడ. సో ఎలా ఉంది అంటే మీరు నిన్న ఇన్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ సనత్ నగర్ పిఎస్ కూడా వెళ్ళినట్టు తెలిసింది. సో వెళ్ళి అక్కడ పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? రెస్పాన్స్ తీసుకుంటారు అసలు ఏమన్నా? రెస్పాన్స్ అంటే మేము పట్టుకుంటాం సాయంత్రంలోగా అన్నారు. ఇప్పటికొచ్చి అయితే పట్టుకోలేరు. రెస్పాన్స్ అయితే మా ముఖాముఖిగా రెస్పాన్స్ బాగానే ఇచ్చారు. అంటే ఇది చాలా దారుణం, ఇట్లా జరగడం తప్పు, అది ఇది అన్నారు. బట్ కానీ ఇన్ని రోజుల వరకు ఎందుకు యాక్షన్ తీసుకునే దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. యాక్చువల్ ఇక మీద కూడా తీసుకుంటలేదంటే ఇప్పుడు మాకు హింస అనేది అలవాటు అయిపోయింది. తిట్లు తింటము, ఈ యాసిడ్ దాడులు, ఈ కోయించుకోవటాలు ఇవన్నీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు మర్డర్ కూడా అలవాటు అయిపోతుంది. అలవాటు చేస్తారేమో అనిపిస్తుంది. పోలీసులు పట్టించుకోకుండా అది కూడా అలవాటు అయిపోతుంది. సేమ్ చెప్దాం అనుకుంటే మీరు ప్రభుత్వం దృష్టికి అంటే ప్రభుత్వం కూడా అప్పట్లో చాలా సందర్భాలు చెప్పి ట్రాన్స్ ఉమెన్స్ కూడా వాళ్ళకి కన్సిడర్ చేస్తాం మేము అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా ఎలాంటి దాఖలాలు కూడా అనిపించలేదు. సో ఏం చెప్పదలుచుకోరు ఇప్పుడున్న అట్లీస్ట్ ఈ ప్రభుత్వం కానీ ఏం చెప్పదలుచుకోరు? ఒకటి ప్రభుత్వానికి చెప్పే కన్నా, సమాజానికి చెప్పే కన్నా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకలాంటి ద్వేషం ట్రాన్స్ వ్యక్తుల పట్ల సమాజంలో ఎక్కువ అవుతుంది. ఆ ద్వేషం ఉన్న దాని దగ్గర నుంచి ఇంత వికృతమైన హింసాత్మకమైన ఘటనలన్నీ చూస్తున్నాం, మనం హత్యలు చూస్తున్నాం యాక్చువల్గా. సో ఖచ్చితంగా ప్రభుత్వమే ఆ హింస మీద ఏదైతే ద్వేషం ఉందో దాని మీద పనిచేయాలి. ప్రభుత్వం పక్కన నిలబడాలి. ట్రాన్స్ వ్యక్తులకి నిలబడి మేము ఉన్నాం, వీళ్ళకి అండగా మేము సపోర్ట్ చేస్తున్నాం, వీళ్ళని మానవతా దృక్పథంతో చూడండి అని ప్రభుత్వం అనాలి. ప్రభుత్వం ప్రచారం చేయాలి విడిగా. టెలివిజన్లో కానీ హోర్డింగ్లు కానీ పెట్టి మేము ఉన్నాం వీళ్ళతో అని చెప్పినప్పుడు మిగిలిన సమాజంలో ఎవరు కూడా మా దగ్గరికి రారు కదా, మా తెలుగుకి రారు హింస చేయడానికి. ఫస్ట్ చేయవలసింది అది ప్రచారం, మాస్ మీడియా సెన్సిటైజేషన్ అవ్వాలి ఫస్ట్. రెండోది వచ్చి చట్టాలు ఏదైతే మేము గడప దాటితే బయటకు వస్తే కొజ్జ, చెక్క, మాము, గూడ్ ఇట్లాంటి పదాలు ఏవైతే వాడుతున్నారో అది అసలు అభ్యంతరకరం. ఎందుకంటే అవి అన్నప్పుడే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఏదైనా మాట అంటే వాళ్ళకి చట్టం ఉంది, ఆ మాట ఎందుకు అన్నావా అనేసి. అట్లాంటి మా మీద మాట అన్నప్పుడు దాని మీద చర్య తీసుకోవడానికి ఒక చట్టం, పాలసీ వస్తే మనుషులు భయపడతారు యాక్చువల్గా. అంటే మమ్మల్ని తిట్టినమే కాకుండా అదొక తిట్టులాగా వాడటానికి కూడా భయపడతారు కదా. సో ఒక పాలసీ తేవాలి ఏంటంటే దుర్భాషలు ఆడకూడదు. దుర్భాషల నుంచే, భాషల నుంచి, పదాల నుంచి, బూతుల నుంచి అవి యాక్షన్స్లో మారుతాయి, వైలెన్స్గా మారుతుంది. అది రెండోది. మూడోది ఏంటంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో మేము చెప్పుకుంది ఖచ్చితంగా రిజర్వేషన్స్ అమలు చేయాలి. ఎందుకంటే మాలో చదువుకోవాలన్న వాళ్ళు ఫస్ట్ నుంచే ఇంట్లోంచి గంట పడిపోతున్నారు, బయటకు వస్తున్నారు. రిజర్వేషన్స్ ఉన్నప్పుడు చదువుకుంటాము, ఉద్యోగాలు చేసుకుంటాము. ఏదైతే సమాధానం అనుకుంటుంది ఎందుకు అడుక్కుంటారు వీళ్ళు, ఎందుకు సెక్స్ వర్క్ చేస్తారు, ఏమన్నా వేరే పని చేసుకోవచ్చు కదా అంటే చదువుకునే అవకాశాలు ఉంటే అందరూ చేస్తాం కదా పనులు. అందుకని రిజర్వేషన్ ముఖ్యం. మాకంటే రిజర్వేషన్ లేకుంటే మాత్రం మమ్మల్ని ఇళ్లలో ఉంచుకోరు, స్కూళ్ళల్లో ఉండనియరు, ఉద్యోగాలు వచ్చినా చేయనివ్వరు. అది మెయిన్. సో ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తారు? పోలీస్ వ్యవస్థకు కావచ్చు, సమాజానికి కావచ్చు, పబ్లిక్ కానీ ఎవరికి, ప్రభుత్వం కానీ ఏం డిమాండ్ చేస్తారు మీరు? షీలా తరఫున కావచ్చు, ట్రాన్స్ ఉమెన్ హత్య చేసిన వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకొని వాళ్ళకి మేము న్యాయపరంగానే వెళ్ళమంటున్నాము, న్యాయం దాటి వెళ్ళమంటలేదు. న్యాయపరంగా, చట్టపరంగా వాళ్ళకి ఏ శిక్ష పడాలో అది పడేలా చేస్తే ఒక నమ్మకం చట్ట వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద ఏర్పడుతుంది. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ఆ తర్వాత సమాజం వాళ్ళకి కూడా. సో ముందుగా పట్టుకొని శిక్షించాలి వాళ్ళని. ఆ తర్వాత ఈ మూడు నేను చెప్పింది, మాస్ సెన్సిటైజేషన్ ఒకటి చేయాలి, రిజర్వేషన్ అమలు చేయాలి, ఇవన్నీ చేయాలి యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఏదైతే నిన్న బాలనగర్ సంబంధించిన షీలా అనే ట్రాన్స్ ఉమెన్ ఏదైతే హత్య చేయబడ్డారు, సో వాళ్ళని ఎలాగైనా సరే కఠినంగా శిక్షించాలి. సో వాళ్ళ ఒక గ్యాంగ్ అనేది ఏర్పడింది అక్కడ బాలనగర్ ఏరియాలో. సో ఎవరైతే సెక్స్ వర్క్ చేస్తున్న ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే వాళ్ళని పట్టుకోవడం కావచ్చు, సో వాళ్ళని బెదిరించడం కావచ్చు, వాళ్ళని హింసించడం అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఈ విధంగా ఎన్ని రోజుల నుంచో చిత్రహింసలు పెట్టి సో నిన్న ఫైనల్లీ తీసుకెళ్ళి ఆమె హత్య చేసిన పరిస్థితి ఏర్పడింది. సో అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు సానుకూలంగా స్పందించారు కానీ ఇంకా అరెస్ట్ చేయలేదు.
సో గవర్నమెంట్కి కూడా వీళ్ళు అదే అప్పీల్ చేస్తూ సో మాకు రిజర్వేషన్స్ అనేది ఏర్పాటు చేయాలి. అండ్ అలాగే ఎవరైతే ఈ హత్య ఇష్యూస్ వాళ్ళని శిక్షించాలి. అండ్ మెయిన్గా మా గురించి ట్రాన్స్ ఉమెన్ కావచ్చు అండ్ ట్రాన్స్జెండర్స్ కావచ్చు సో మా గురించి మాస్ మీడియాకి సంబంధించి మీడియా అంతా కూడా మా గురించి ప్రచురం చేయాలంటే వీళ్ళు కూడా మనలాగా మనుషులే అని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని కూడా మీలాగా మనుషుల్ని చూడాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి.